నమస్కారం. భగవద్గీత పాఠంకు స్వాగతం. గత వారం మనం 6వ అధ్యాయంలో 23వ శ్లోకం వరకు చూసాం. జ్ఞానం యొక్క జ్ఞాన సమాధి పొందినప్పుడు, అంటే ఆత్మసాక్షాత్కారమైనప్పుడు మనిషి యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది అనేది 23వ శ్లోకంలో వర్ణించడం జరిగింది గత వారం పాఠంలో. ఇవాళ 24వ శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః శనై శనై రూపమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్ అని అంటాడు భగవంతుడు. అంటే ఈ శ్లోకాన్ని యొక్క అర్థం ఏంటంటే, మనస్సును భగవంతుని యందు నిలిపెడేటువంటి ఒక ఉపాయమును మరలా కృష్ణుడు మనకి ఇక్కడ వివరిస్తాడు. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందడం మంచిది, అది చాలా మంచి స్థితి కూడా. ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగేటటువంటి లాభాలను కూడా మన కృష్ణుడు గత శ్లోకంలో వివరించాడు. అయితే ఆ స్థితిని చేరుకోవడానికి మనకి ఎన్నో అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం కావాలంటే మొదటిగా ఇంద్రియాలు సహకరించాలి, మనసు సహకరించాలి, బుద్ధి జ్ఞానం వైపు ప్రేరేపించాలి, జ్ఞానం పొందాలి, తర్వాత మన ఆచరణకు తీసుకురావాలి. ఆ తర్వాత మనకు సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. మనం గత వారం శ్లోకంలో చెప్పుకున్నాం. కాకపోతే ఎక్కడ ఇబ్బంది అవుతుంది? మనకు ప్రారంభం మొదటి మెట్లోనే ఇబ్బంది కలుగుతుంది వెళ్ళడానికి. ఒకసారి ఒక 2-3 అడుగులు వేసామనుకోండి, తర్వాత ముందుకు ఈజీగా వెళ్ళొచ్చు. కానీ ఆ సంకల్ప బలం గట్టిగా ఉండాలి. ఇక్కడ కృష్ణుడు మరొక పాయింట్ చెప్తాడు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః అని చెప్తాడు. సో ఈ సందర్భాన్ని మనం ఇంతకు ముందు కూడా చూసాం. మన అన్ని సమస్యలకు మూల కారణం ఏంటి అంటే మన యొక్క సంకల్పాలు. సంకల్పాలు అంటే ఏంటి? కోరికలు. మనసు ఏవేవి కోరుకుంటాయి వాటన్నిటి మనం సంకల్పాలు అంటాం. సంకల్పములు అంటే మనస్సు యందు ఏమేమి చెయ్యాలి అనేటటువంటి తీర్మానం. ఏదైనా చేయాలంటే మొదట మనం మనసులో చేస్తాం. నాకు ఏం కావాలి, ఏది చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, మొదటిగా మానసికంగా చేస్తాం. మానసికంగా ఆ పని చేసేస్తాం. అది ఎక్కడ జరుగుతుంది? మనసులో. నేను ఇలా చేయాలి, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా రాయాలనుకుంటున్నాను. ఒకసారి మనసులో చేస్తాం ఆ పని. దాన్ని సంకల్పము అంటాం. మనం ఏదైనా ఒక పని చేయుటకు ముందు దానిని మానసికంగా చేస్తాము. ఇవాళ అక్కడికి వెళ్ళాలి, ఇలాంటి వారిని కలవాలి, ఇచట ఇలాంటిది పొందాలి, మొదలైన వివరాలు పట్టిక మన మనస్సు ఎందు ఏర్పడుతుంది. ఈ విధంగా వేల సంకల్పాలు, దాన్ని నెరవేర్చుటకు వేల కోరికలు, ఇలా చేస్తే తద్వారా ఇలా అవ్వాలి అనేటటువంటి ఆశ. ఇదే. ఎందుకంటే నేను అనుకున్నవన్నీ జరగాలి అంటే మానసికంగా మొదటగా నేను ఏమీ ప్లాన్ చేస్తాను, అవి అలాగే జరగాలి అనుకోవడమే కోరిక. ఇలాంటి వేల కోరికలు ఉంటాయి. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, నా ఎదుటి వారు ఇలాగే ప్రవర్తించాలి, నేను ఇలా కోరుకున్నదాన్ని వాళ్ళు ఇలాగే రెస్పాన్స్ ఇవ్వాలి, ఇలాంటిదే కావాలి, ఇవన్నీ కోరికలు అవుతాయి. ఇక వికల్పము అంటాం. సంకల్ప వికల్పముల సంఘాతమే మనస్సు. వికల్పం అంటే ఏంటి అంటే ఈ పని చెయ్యాలా వద్దా అనే ఒక క్వశ్చన్ వస్తుంది చూసారా, దాన్ని వికల్పము అంటాము. నేను చేస్తాను కమిటెడ్గా అవ్వడం వేరు. చెయ్యాలా వద్దా, చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా అని ఒక రకమైనటువంటి సందిగ్ధమైనటువంటి స్థితి వస్తుంది చూసారా, దాన్ని వికల్పము అంటాం. సో బ్రతుకు అంటే మనం మన మనస్సు యందు కల్పించుకున్న బతుకు యొక్క రూపురేఖలను బాహ్య ప్రపంచమునందు సాకారం గావించుకొనుటకు
చేసేటటువంటి ప్రయత్నాన్ని బ్రతుకు అంటాం. మనసులో మనం ఏం ప్లాన్ చేసుకున్నామో అది బయటి ప్రపంచంలో నాకు నెరవేరాలి. ఆ నెరవేరే ప్రయత్నాన్ని మనం ఇక్కడ బ్రతుకు అంటాం. మనం చిన్నప్పుడు పుట్టిన తర్వాత నేను ఆడుకోవాలి, నాకు ఇలాంటిది కావాలి, నేను చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి భార్య, మంచి సంతానం, ఇవన్నీ మనకు కావాలి అని ఒక దృష్టి పెడతాం చూడండి. వాటన్నిటినీ కూడా మనసులో మొదటిసారిగా చేసి బయటి ప్రపంచంలో ఇలా జరగాలి, సాకారం కావాలనేటటువంటి విషయానికి చేసే ప్రయత్నమే ఈ జీవనము. ఈ విధంగా వేల సంఖ్యలో సంకల్పాలు మరియు కోరికలు మనస్సు యందు నింపుతూ వెళ్తే మనస్సుకు వేరే విషయాలను ఆలోచించడానికి అవకాశం ఉండదు. ఒట్టి మన సంకల్పాలను నింపుకుంటూ పోయామనుకోండి, ఇంకా అది ఆధ్యాత్మికమైన సంకల్పం చేసేది ఎప్పుడు? ఎందుకంటే అందుకే నేను గత వారం శ్లోకంలో చెప్పుకున్నాం, ఆధ్యాత్మికంలో రావాలంటే లౌకికంలో మనము ఇంకా చాలు అనిపించాలి. ఇంకా కావాలి అన్నప్పుడు ఏమవుతుంది? వేల కోరికలు మన మనస్సు ఎందుకు స్థిరపడిపోతాయి. నాకేమో భగవద్గీత చదవాలనండి, నాకు టైం లేదు, ఈ ఆన్సర్ వస్తుంది. టైం లేదు అనడానికి అది ఒక అర్థము లేని శబ్దం. టైం లేదు అంటే అర్థం ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదని అర్థం. లేకపోతే ఆ సంకల్పానికి ప్రయారిటీ ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. నా మనస్సులో కూడా సంకల్పాలు ఒక షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్ ఏంటంటే, ఈ సంకల్పాల్లో కూడా ముఖ్యమైనది ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏది, ఇది కాకపోతే ఇంకేం చేయాలి, ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి ఏంటి, ప్లాన్ సి ఏంటి, ఇవి ఏవి కాలేదనుకోండి. నేను చాలా ముఖ్యమైన అనుకున్నాను. నేను ఒక ఇంటర్వ్యూకి ఒక కాల్ వచ్చింది. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. నేనేం చేశాను? ఖచ్చితంగా నేను సెలెక్ట్ అయిపోతాను. ఈ సెలెక్ట్ అయిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి మొత్తం ప్లాన్ చేసుకుంటాను. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇంత ప్యాకేజ్ వస్తుంది, ఈ ఇల్లు కొనుక్కోవాలి, ఇంకా మా ఒకసారి తిరుమలకి వెళ్ళి రావాలి అనే పెద్ద ఒక లిస్ట్ అంతా జనరేట్ అవుతుంది. వాడు అక్కడ సెలెక్ట్ అయ్యాడు అనుకోండి, దాంతో ఉన్నటువంటి కోరికలన్నీ ఆటోమేటిక్గా తీరిపోతాయి. అది సెలెక్ట్ కాలేదనుకోండి, ఇక ఏం చేయాలి? ప్లాన్ బి ఏంటి? ఇంకొక జాబ్ చూసుకోవాలి. అది ఇమ్మీడియట్లీ చేస్తే పర్లేదు. నేను ఎందుకు సెలెక్ట్ కాలేదు, నేనే ఎందుకు సెలెక్ట్ కాలేదు, నేను చేశాను కదా బాగా, ఇలా దిగ్భ్రాంతి చెందుతాడు. లేకపోతే బాగా డిప్రెస్ అయిపోతాడు. డిప్రెస్ అవ్వడం వల్ల ఏమైంది? సో దీని తర్వాత ఇంకా వేల కోరికల్లో ఇంకా ఉన్నాయి కదా ప్రయారిటీ, అవి ఏమీ చేయలేడు, సైలెంట్గా ఉంటాడు. ఎందుకంటే ప్రాసెస్ చేయడానికి ముందుకు వెళ్ళదు, ఆసక్తి చూపదు. ఎందుకంటే పెద్ద ప్రాబ్లం వచ్చిందిగా. నేను సెలెక్ట్ అవ్వాలి అనుకున్నాను, సెలెక్ట్ కాలేదు, ఓడిపోయాను అన్నప్పుడు నేను ఎందుకు ఓడిపోవాలి, నేనే ఎందుకు ఓడిపోవాలి, నన్ను ఎందుకు భగవంతుడిగా చేశాడు? ఎందుకంటే ఓడిపోయినప్పుడు ఏం చేయాలి అనేది వీడి లిస్ట్లో ఉండదు. చాలామందికి జీవన పోరాటంలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇప్పుడు కరోనా టైంలో అయితే చాలా సమస్యలు. ఎప్పుడైనా సరే నేను ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాల్సిందే. సపోజ్ కరోనా వచ్చి వెళ్ళినా కూడా చెప్పలేను. కాకపోతే వాట్ ఈస్ ప్లాన్ బి? ఇన్ కేస్ నేను పోతే నెక్స్ట్ ఏంటి, పోకపోతే నెక్స్ట్ ఏంటి? మనం ఎప్పుడు కూడా ఫెయిల్యూర్కి మనం ప్రిపేర్ అవ్వము. అది మనిషి యొక్క జీవనాన్ని అత్రాకుతలం చేస్తుంది. ఫెయిల్యూర్కి ప్రిపేర్ అయ్యామనుకోండి, నో ఈ ప్రాబ్లం. ఎందుకంటే మనకి సమయం వేస్ట్ అవ్వదు. లేకపోతే మనం తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఒకటి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి, ఎందుకంటే ఇంటర్వ్యూ వస్తే నేను ఏదేదో అనుకున్నాను రా, అన్నీ అయిపోయింది కదా అనిపిస్తుంది. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత సక్సెస్ అయితే ఏమేం చేయాలని మొత్తం ప్లాన్ చేసుకున్నాడు. సక్సెస్ అయితే మొదట గుడికి వెళ్ళాలి, అమ్మ నాన్నకు నమస్కారం చేయాలి, సో నేను ఇట్లా మొక్కుకోవాలి, తిరుమలకి వెళ్ళాలి, సో నేను నా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటన అంతా బాగానే ఉంది. ఒకవేళ ఫెయిల్ అయితే ఏం చేయాలి? ఇది చాలా తక్కువ మందికి ఉంటుందండి. ఇది వివేక ప్రజ్ఞతో ఉన్న వాళ్ళకి ఉంటుందన్నమాట. మీకు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి ఉదాహరణని మరొకసారి చెప్పాలనుకుంటున్నాను. ఒక ఊళ్ళో ఒక బడి, ఆ బడిలో ఇద్దరు విద్యార్థులు చాలా మిత్రులు. ఒకడు చాలా టాపర్, ఇంకొకడు లాస్ట్ బెంచర్.
టాపర్ ఎప్పుడూ కూడా బాగా చదువుతూ ఉంటాడు. ఈ లాస్ట్ బెంచర్ వీడి సపోర్ట్ తీసుకుంటూ వాడిని సపోర్ట్ తీసుకోవడం, వేరే విషయాల్లో సహాయపడడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. సో టాపర్ ఏం చేస్తాడు, ఎప్పుడు టాప్ వస్తూ ఉంటాడు. సో ఏదో ఒక కారణం చేత ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్లో వీడు ఫస్ట్ ర్యాంక్ రావాలి అనుకున్నాడు. కాకపోతే ఏదో ఒక కారణం చేత ఒక సబ్జెక్ట్లో తప్పిపోయాడు. ఏమైపోయాడు, ఫెయిల్ అయిపోయాడు. ఇక అమ్మా నాన్నకి ఏం చెప్పాలి, యూనిట్ టెస్ట్లో ఫస్ట్ వచ్చాడు, క్వార్టర్లీలో ఫస్ట్ వచ్చాడు, హాఫ్ ఇయర్లీలో ఫస్ట్ వచ్చాడు, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ వచ్చాడు, అన్నిట్లోనూ ఫస్ట్ వచ్చిన వాడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, నెగిటివ్గా ప్రిపేర్ అవ్వడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఫెయిల్ అవ్వడం అనేది లేనే లేదు అసలు. యాక్చువల్లీ అందరూ ఏమనుకుంటారు ఇంట్లో, కానీ వీడికి ఖచ్చితంగా పాస్ అవుతాడు. పాస్ అవ్వడం కాదు, ర్యాంక్ వస్తుంది, లాస్ట్ ఆప్షన్ పాస్ అవ్వడం. కాకపోతే వీడు ఏమైంది, ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోవడంతో రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా షాక్ తిని ఏం చేయాలో తోచక చాలా దిగ్భ్రాంతికి లోనవుతాడు. వీడితో ఉన్నటువంటి మిత్రుడు వాడు ఫెయిల్ అయి ఉంటాడు. వీడికున్న ఇబ్బంది వాడికి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వాడికి తెలుసు వాడి ఎఫిషియన్సీ ఏదో వాడికి తెలుసు. వీడేం చేయాలి, అమ్మా నాన్న నా పైన చాలా హోప్స్ పెట్టుకున్నారు, సో నేను ఆ అధ్యాయానికి రీచ్ అవ్వలేకపోయాను. పాస్ అయితే మా అమ్మా నాన్న ఈ కోర్స్ చేయాలి, వేరే ఊళ్ళకి పంపించాలి, పెద్ద కాలేజీలో చదివించాలి అని ఇంతంతా ప్లాన్ చేశారు. కానీ ఒక్కసారితో వాళ్ళ ఆలోచనలన్నీ వమ్మైపోయాయి, నా ఆలోచనలన్నీ వమ్మైపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి, వాడిని ఇబ్బంది పెట్టలేను, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు లాస్ట్ బెంచర్, వాడు నీ ఫస్ట్ టైం రా ఫెయిల్ అయిపోవడం, నాకు ఇవన్నీ మామూలే. సో కాబట్టి నాకేం అనిపించడం లేదు, నేనేముంది ఇంకోసారి ఎగ్జామ్ రాస్తాను. మా ఇంట్లో కూడా తెలుసు, వీడికి పాస్ అవ్వడమే, ఎక్కడ పాస్ అయిపోతాడో అనుకుంటున్నాం మేము, పర్లేదులే ఫెయిల్ అయిపోయావు, ఏం పర్లేదు, ఎందుకంటే వాళ్ళు నాపైన ఏం ఆశలు పెట్టుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఏం నొప్పి లేదు, నాకు నొప్పి లేదు. ఎందుకు, నాకు రాదు, నిజంగా నాకేం రాదు, కాబట్టి నేను ఫెయిల్ అయిపోయాను. సో ఇలా అంటుంటాడు. వీడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంటే అతను అంటాడు, బాబు ఒక్కసారి నెక్స్ట్ టైం రాసేస్తే అయిపోతుంది, అదే నువ్వు చనిపోయావు అనుకో మళ్ళీ పుట్టాలా, పుట్టిన తర్వాత మళ్ళీ 1వ తరగతి నుంచి చదవాలా, మళ్ళీ ఏదైనా కారణంతో మళ్ళీ 10వ తరగతి ఫెయిల్ అయ్యామనుకో మళ్ళీ చనిపోవాలి. అంటే ఒక 6 నెలలు వెయిట్ చేసే బదులు నువ్వు ఒక జన్మంతా పాడు చేసుకుంటున్నావు కదా. 10వ తరగతి అంటే 16 ఏళ్ళు, 14 నుంచి 16 ఏళ్ళు అంటే 6 నెలలు వెయిట్ చేసి ఎగ్జామ్ రాయడానికన్నా నువ్వు 14 ఏళ్ళు వెయిట్ చేసి ఎగ్జామ్ రాస్తానంటావు ఏంటి? అప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, అసలు నువ్వు మనిషిగా పుడతావని కూడా తెలియదు. ఇది వివేక ప్రజ్ఞ. ఇది ఎవరికి వస్తుంది? అనుభవంలో ఉన్నవాడికి వస్తుంది, అనుభవం లేని వాడికి రాదు. అందుకే మనిషి అనేవాడికి కోరికలు మంచివే, కానీ ఏదైనా కోరికలు, వేల కోరికలు పెట్టుకోవడం ఒకటి కష్టం. ఎందుకంటే ఒకదాని తర్వాత ప్రయారిటీ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతూ ఆధ్యాత్మికం వచ్చేటప్పటికి ఏ 60 ఏండ్లో 70 ఏండ్లో అవుతుంది, అప్పటికీ వస్తుందని గ్యారంటీ లేదు. అన్ని కోరికలు మనం నింపేసి ఉంటాం. మధ్యలో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఒక పెద్ద తిరుమలకు ఒక పెద్ద క్యూ ఉందండి, మనం ఎక్కడో నిలబడ్డాం, వెళ్తూ ఉందనుకోండి, ఎప్పుడైనా మనకి దర్శనం అవుతుంది అని గ్యారెంటీ. ఎక్కడైనా మధ్యలో స్టక్అప్ అయిందనుకోండి, మేబీ బ్రేక్ వేసారనుకోండి, అప్పుడేమవుతుంది, ఇంకా ఎంతమంది ఉన్నారు దర్శనం చేసుకోవడానికి, చాలా సమయం పడుతుంది. వెళ్తూ ఉంటే ఇబ్బంది లేదు. సో మనం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూ వెళ్ళిందనుకోండి, ఈ ఆధ్యాత్మికంలో మనం ఏదైతే భగవద్గీతను ఫాలో అవ్వాలని పెట్టుకున్నామో, లేకపోతే నేను భగవంతుడి గురించి వేదాలు చదువుకోవాలి, భగవంతుడి గురించి నా గురించి కూడా కొద్దిగా ఆలోచించాలని ఏదో పెట్టుకున్నాను, అది ఎగ్జిక్యూట్ అయిపోతుందని మనకి గ్యారంటీ. ఇంకొన్ని ఉన్నాయి కదా, వెయిట్ చేద్దాం. సో ఇంకా ఇప్పుడెంత ఏజ్ 20-30 ఏండ్లు, ఇంకా 60 ఏండ్లకి ఇవన్నీ అయిపోతాయి, ఆ తర్వాత మనం చేసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ మధ్యలో మనకు ఏదైనా ఒక కోరిక నెరవేరకుండా ఆగిపోయింది అనుకోండి, అంటే అక్కడే ఒక సంవత్సరం వేస్ట్ అయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఈ వెనక ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు ముందుకు వెళ్తుందో లేదో గ్యారంటీ లేదు. సో కాబట్టి ఏమంటాడు కృష్ణుడు, మొదట కోరికను నియంత్రించాలి, లేకపోతే ఏమవుతుంది, నీకు ముందుకు వెళ్ళలేవు. సో బాహ్య ప్రపంచంలో సాహాకారం చేసుకోవాలనే ప్రయత్నమే బ్రతుకు.
ఈ విధంగా వేల సంఖ్యలో సంకల్పాలు మరియు కోరికలు మనస్సు యందు నింపుతూ వెళ్తే మనస్సుకు వేరే విషయాలు ఆలోచించడానికి అవకాశమే ఉండదు. ఇది చాలా గట్టిగా పెట్టుకోవాలి. మనస్సు అంటే ఒట్టి సంకల్ప వికల్పముల సంఘాతము. ఏదేదో చెయ్యాలి అని మనసులో కల్పించుకోవడాన్ని సంకల్పం అంటాం. చెయ్యాలా వద్దా, చేస్తే నాకు అది అనుకూలమా ప్రతికూలమా, ఇదొక ఇబ్బంది. ఎందుకంటే చేస్తాను అని కమిటెడ్ అయితే వెళ్ళిపోవచ్చు, అది సక్సెస్ ఫెయిల్ అయిపోతుంది. కానీ మధ్యలో ఇంకో ప్రాణం ఏంటంటే చేద్దామా వద్దా, నేనే చేయాలా, చేస్తే ఏమవుతుంది, ఇలాంటివి. మనం మొదటిగా ఉన్నటువంటి వాడు ముందు వెళ్తూ ఉండాలి. మనం ఏం చేస్తుంటాం, కొద్దిగా ముందుకు వెళ్ళకండి అని అంటుంటాం. అంతెందుకు, ట్రాఫిక్లో మనం నిలబడినప్పుడు ఆ సిగ్నల్ వేస్తారు, రెడ్ సిగ్నల్, నిలబడుతూ ఉంటాడు. ముందుగా ఒకడు నిల్చుంటాడు, వాడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. గ్రీన్ సిగ్నల్ వేసినా కూడా ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం, మనం హార్న్ కొడుతూ ఉంటాం, ముందుకెళ్ళవయ్యా బాబు. అలాగా అప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఆలోచిస్తూ అయ్యో చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, వెనక ఉన్నటువంటి కోరికలు ఏమవుతాయి, ప్రయారిటీలో ఉన్నవి ఇబ్బంది పడతాయి, సమయం వేస్ట్ అవుతుంది, చాలా సమయం తీసుకుంటుంది. సో కోరికలు మంచివే, కానీ త్వరగా ఎగ్జిక్యూట్ అయ్యి మనకు ముఖ్యమైనటువంటి కోరికలు రావాలి. లేదా ఆధ్యాత్మికానికి ప్రైమరీ ప్రయారిటీ ఇవ్వాలి, లేదు దానికి సగం దీనికి సగం ప్రయారిటీ ఇస్తానన్నా ఇబ్బంది లేదు. వేల కోరికలు ఉండనివ్వండి, ఒకటి లౌకికమైన కోరిక, ఇంకొకటి ఆధ్యాత్మికమైన కోరిక, ఒకటి లౌకికం ఒకటి ఆధ్యాత్మికం, ఇలా పెట్టుకున్నా ఇబ్బంది లేదు. మనం ఏం చేస్తాం, లౌకికం అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఆధ్యాత్మికం అని పెట్టుకుంటాం. అది వెనకాల ఎక్కడో ఉంటుంది, అది దానికి తెలియదు. ముందు అసలు మన జీవనంలో మనము ఆధ్యాత్మిక ప్రయత్నం చేస్తామా లేదో కూడా తెలియదు. ఎవరికి వాడు ప్రశ్న వేసుకోండి, మన జీవితంలో మనం ఆధ్యాత్మికానికి వెళ్ళగలమా, ఎప్పుడు వెళ్ళగలం, నో ఆన్సర్. ఎందుకంటే ఆ కోరికకి ఇంకా మనం ప్రయారిటీ ఇవ్వలేదు. సో ఇలాగా సంకల్పము వికల్పము అని ఆలోచిస్తూ మనస్సు ఆందోళనకు గురవ్వడం. ఈ సంకల్పము వికల్పమును అధిగమించి మనస్సు ఎక్కడికి వెళ్ళదు. దాని పని అది. మనస్సు పని ఏంటి, ఒక పని చెయ్యాలా వద్దా, ఒక పని చేస్తాను, అది సంకల్పం, చెయ్యాలా వద్దా వికల్పం. ఇవి రెండు తప్ప మనసుకు వేరే పని లేదండి. మనస్సు ఏం చేస్తుంది, మొదట ప్లాన్ చేస్తుంది, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, ప్లాన్ చేసుకోవడమే మనసు పని. దానికి ఇలా చేస్తే ఏమవుతుంది ఆన్సర్ ఇచ్చేది ఎవరు, బుద్ధి. ఆ బుద్ధి ఆన్సర్ ఇవ్వాలి. ఆ బుద్ధి ఆన్సర్ ఇవ్వాలంటే ముందుగా మనకు కొద్దిగా బుద్ధి ఉండాలి, దాన్ని చదువుకొని ఉండాలి, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఉంటే ప్రాసెస్ చేస్తుంది, లేకపోతే ఆన్సర్ ఉండదు. మనం ఇంకెవరిదైనా వెళ్ళి గురువుగారు ఇలా అవుతుంది ఏం చేయాలని అడగాలి. సో కృష్ణుడు అంటాడు, మొదట నీ యొక్క సంకల్పాలను వదిలివేయి. సో ఇక్కడ సంకల్పాలను వదిలేయి అంటే మనకు సంకల్పాలు లేకపోతే ఎలాగండి అనొచ్చు. గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నవన్నీ సంకల్పాలన్నీ కర్తవ్యాలైపోతాయి. ఇప్పుడు తండ్రి కొడుకుని తీర్చిదిద్దాలి, ఇది సంకల్పం కాదు, కర్తవ్యం. అది నువ్వు చేయాల్సిన పని, అందరూ చేయాల్సింది అదే. భూమిపైన పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా సంతానం కని వాళ్ళని తీర్చిదిద్దాలనే ఒక రూల్ ఉంది, దాని కర్తవ్యం అంటాం. దాంట్లో మీకు ఆప్షన్ లేదు, చేయాలా వద్దా అనే ఆప్షన్ లేదు, కర్తవ్యం. అలాగే వివాహం చేసుకోవడం, సంతానాన్ని కనడం, భార్యాబిడ్డలను పోషించడం, సమాజాన్ని సహకరించడం, ఇది మనిషి యొక్క కర్తవ్యం. దాన్ని ఖచ్చితంగా చేయాల్సిందే, దాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి లేదు. కానీ ఆ యొక్క కర్తవ్యాలు చేయడానికి మీకు పెద్దగా సమయం అవసరం లేదు. కర్తవ్యం అంటూనే ఏమైంది, నో సెకండ్ థాట్, ఇది చేయాల్సిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆ సంకల్పం నెరవేరలేదనుకోండి, ఇబ్బంది లేదు. నేను ప్రయత్నం చేశానా లేదా, చేశా, ఆ తర్వాత పైవాడితేగా నేను అనుకున్నవన్నీ అవ్వాలని లేదు కదా. నేను అనుకున్నవన్నీ అవ్వాలంటే ఇంక భగవంతుడు ఎందుకు. కాబట్టి నేను అనుకున్నవి కాకపోయినా కూడా నాకు ఇబ్బంది లేదు అనేటటువంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకోమని ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాను. అయితే మంచిది, కాకపోయినా మంచిది, నాకేది మంచిదో నాకు తెలియదు, భగవంతుడికి తెలుసు, కాకపోతే ఇది మంచిది కాదని భగవంతుడు అంటున్నాడేమో. అలాంటి మనోభావం కర్తవ్య నిర్వహణలో ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, ఇబ్బంది.
పాస్ అవుతానా, ఓకే పాస్ అవుతాను, ఫెయిల్ అవుతానా, ఇంకోసారి రాస్తే సరిపోతుంది, అంతేగా. దీన్ని రొమ్ములు బాదుకోవడం దేనికి? ఇలా చేస్తే అనుకోండి ఎవ్వరు కూడా మానసికంగా ఇబ్బంది పడరు. సో ఇక్కడ మొదట నీ సంకల్పాలని వదిలేయంటే మనల్ని చెడు వైపుకి తీసుకెళ్ళి మన నిరంతరం కోరికల చుట్టూ తిప్పుకునే కోరికలను వదిలేయని అర్థం. ఎంత ఎక్కువగా సంకల్పం ఉంటాయో అంతే ప్రమాణంలో హతాశులు అవ్వడం జరుగుతుంది. తద్వారా మనస్సుపై ఒత్తిడి, తద్వారా మానసిక దౌర్బల్యం ఏర్పడుతుంది. మానసిక దౌర్బల్యం ఏర్పడిన తర్వాత ఎలాంటి ఆలోచనలు చేయడం కుదరదు. అంటే ఏంటి, అట్లా స్టక్ అయిపోతుంది. కాబట్టి మొదట ఏమంటాడు భగవంతుడు, సంకల్పాలను తగ్గించుకో. వదిలేయంటే అన్నీ వదిలేయమని కాదు, తగ్గించుకో. సాధ్యమైనంత చాలా ఇంపార్టెంట్ ఉంటే కానీ పెట్టుకో. ఆ సంకల్పాలను కూడా రెండిటికీ ప్రిపేర్ అవ్వు. ఇలా నేను అనుకున్న విధంగా జరిగితే ఇలా వెళ్తాను, జరగలేదు, ప్లాన్ బి రెడీ పెట్టుకో. ప్లాన్ బి ఎప్పుడూ రెడీ పెట్టుకో. నువ్వు ఆ ప్లాన్ బి కూడా ఫెయిల్ అయితే ప్లాన్ సి పెట్టుకో. నీకు పెట్టుకోవడం తప్ప వేరే అవకాశం లేదు. నువ్వు బాధపడుతూ కూర్చున్నావు అనుకోండి, ఇంకా ఒరిగేదేం లేదు, టైం వేస్ట్ అవుతుంది అంతే. సో ఇలా పెట్టుకో. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, మనస్సు పైన ఒత్తిడి ఉండదు. ఏ కారణం చేతనైనా కూడా మనస్సుపై ఒత్తిడి కలగకూడదు. ఒత్తిడి కలగనంత రీతిలో నువ్వు ప్లాన్లు సిద్ధం చేసుకో. భగవంతుడు బుద్ధి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, శాస్త్రాన్ని ఇచ్చాడు, గురువులను ఇచ్చాడు, దిద్దుకో. ఏ కారణం చేతైనా కూడా క్యూ అనేది కదులుతూ ఉండాలి. నెరవేరినా సరే, నెరవేరకపోయినా సరే క్యూ అనేది ముందుకెళ్తూ ఉండాలి. క్యూ ఆగిపోయింది అనుకోండి, మీకు ఇంకా వెనక ఉన్నటువంటి కోరికలన్నీ ఆగిపోతూ వెళ్తాయి. దీనికి ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిలో నువ్వు ఏమీ ఆలోచించలేవు. ఒత్తిడి పెరిగిందనుకోండి, బుద్ధిపైన ప్రభావం చూపుతుంది. బుద్ధిపైన ప్రభావం చూపింది అనుకోండి, మీకు తెలిసినా కూడా మీరేం చేయగలరు? మీకు అన్నీ తెలుసు, కానీ మీరేం చేయలేరు. ఇది ఎలా చేయాలి, ఈ పని ఇలా చేయాలి తెలుసు, కానీ మీరు చేయలేరు. కాబట్టి మనం కోరికలను తగ్గించుకోవాలి, ప్లస్ ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్త పడాలి. ఒత్తిడి పెరిగితే ఎలాంటి ఆలోచన చేయడం కుదరదు అనేది భగవంతుడు ఇక్కడ అంటాడు. తర్వాత కృష్ణుడు అంటాడు, కోరుకోవడం, ఆశపడడం అనేది మనిషి యొక్క సహజ గుణం. అంతే. అది ఆధ్యాత్మికంగా కావచ్చు, లౌకికంగా కావచ్చు. నేను భగవంతుడి గురించి ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి, ఇంద్రియాలు సహకరించాలి, మనసు సహకరించాలి, బుద్ధి జ్ఞానం వైపు ప్రేరేపించాలి, ఇవన్నీ మంచివే. అది కూడా ఆశపడ్డమే. కోరుకోవడం, ఆశపడ్డం అనేది మనిషి యొక్క సహజ గుణం. కోరుకోలేనిదే బ్రతుకే లేదు. మనసు యొక్క పని అది. కోరుకోలేదనుకోండి, ఇప్పుడు నిద్రలో ఎవరు ఏం కోరుకోరు, ఎందుకంటే మనసు ఆబ్సెంట్. ధ్యానంలో ఉన్నవాడి కోరికలు ఉండవు, ఎందుకంటే మనసు ఆబ్సెంట్. అందుచేత జీవితంలో ఏం వస్తుందో అది రాని, రిసీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. ఏం పొందగలుగుతావో అది రాని అని కోరుకోవడం నేర్చుకొని మన ఇతర సంకల్ప వికల్పాలను వదిలేయాలి. సముద్రం ఒడ్డున కూర్చొని సముద్రం అలను చూస్తూ మనం సంతోషపడుతుంటాం. ఒకటి చిన్న అల వస్తుంది, ఒకటి పెద్ద అల వస్తుంది. చిన్న అల వస్తే ఒక రకమైన ఆనందం, పెద్ద అల వస్తే ఒక్కొక్క రకమైన ఆనందం ఉండదు. రెండింటినీ సమానంగా మనం ఆస్వాదిస్తాం. పెద్ద అల, చిన్న అల ఉంటేనే పెద్ద అలకు వాల్యూ ఉంటుంది. అన్ని పెద్దలే వచ్చాయనుకోండి, మన భయభ్రాంతులై పరిగెత్తి వెళ్ళిపోతాం. ఒక చిన్న అల, ఆ తర్వాత కొద్దిగా పెద్దది, ఆ తర్వాత కొద్దిగా పెద్దది, అంటే సునామీ వస్తుంది, తర్వాత చిన్నది రావాలి. సో ఇలా మనం రెండింటినీ కోరుకుంటాం. ఇంకా అక్కడ ఏది వస్తుందో, అలా ఎలా వస్తుందో దాన్ని రిసీవ్ చేసుకుని ఆనందపడతాం. కానీ మనం చిన్నది వచ్చింది, పెద్ద వచ్చింది, రొమ్ములు బాదుకోం. మనస్సు పైన ఎలా ఒత్తిడి ఉండదు. కాబట్టి ఏది వస్తుందో అది రాని, సంకల్ప వికల్పాలను వదిలేయి. ఇది మనిషి జీవనంలో విజయానికి సూత్రం. కోరుకున్నవన్నీ దొరకవు, కోరుకున్నట్లు జరగదు అన్నప్పుడు అనవసరంగా కలలు కనడంలో ఎలాంటి అర్థం లేదు. మనకు కొన్ని విషయాలు తెలిసిపోతాయి. మనం అనుకున్నవి ఎక్కడ జరుగుతాయండి, మనం అనుకున్నవన్నీ జరగకపోవచ్చు.
జరగదు అని కొన్ని విషయాలు మనకు నిర్ధారణ ఉంటుంది. అయినా మనం ఏం చేస్తాం, కళ్ళకు అంటూ ఉంటాం, అయ్యో అవన్నీ జరగవండి. ఇప్పుడు రాజకీయం ఉంది, రాజకీయ నాయకులు వీళ్ళంతా మన గురించి ఆలోచించరండి, ఇంకా నలుగురు బాధపడడం దేనికి? ప్రతిసారి మనం చర్చించుకోవడం, వాళ్ళైనా మన ఒపీనియన్ రాయడం, ఇవన్నీ దేనికి? డిబేట్లు పెట్టడం అని ఎందుకు? అనవసరం. మనలో ఒకే ఒక సంకల్పం ఉండాలి, భగవంతుడి సంకల్పమే నా సంకల్పము అనేటటువంటి కోరిక ఉండాలి. భగవంతుడు ఏదిస్తే తీసుకుంటాను, భగవంతుడు ఏదొద్దంటే అది వద్దు. దీన్ని మధ్వాచార్యుడు ద్వాదశ స్తోత్రంలో ఒకలా చెప్తాడు, కురు భుంచ కర్మ నిజం నియతం హరిపాద వినమ్రధియా సతతం హరిరేవ పరో హరిరేవ గురు హరిరేవ జగత్పితృమాతృగతి అంటాడు. అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి, ఏది వస్తుందో దానిని స్వీకరించు, శ్రీహరి పాదాలను వదలకుండా ఉండు, అదే నా కర్తవ్యం, ప్రత్యేకమైనటువంటి సంకల్పము వద్దు. ఇదే సంకల్పం. భగవంతుడు ఏదైతే సంకల్పం చేస్తాడో, వీడిలా ఉండాలి, వీడికి ఇలా పొందాలి, వీడిలా చేయాలని ఏదైతే భగవంతుడు సంకల్పం చేస్తాడో అదే నా సంకల్పం అవని. అప్పుడు ఒత్తిడి లేదు కదా. నేను ఒకలాగా అనుకోవడం, భగవంతుడు ఇంకోలాగా చేయడం, మళ్ళీ మనస్సు ఇబ్బంది పడ్డం, ఒత్తిడికి లోనవ్వడం, ఇవన్నీ ఎందుకు? అందుకే భగవంతుడి సంకల్పమే నా సంకల్పం కానీ. వేదంలో కూడా చెప్పబడింది, భగవంతుడి సంకల్పమే నా సంకల్పము కానీ అతడి కోరికే నా కోరిక అవని అని పై శ్లోకం యొక్క అర్థం. ఇలా మన సంకల్పం ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదము రాదు. కోరుకోవడం మంచిదే, కానీ భగవంతుడి కోరికే నా కోరిక అని. ఏదైనా కారణం చేత నేను కోరుకున్న జరగలేదనుకోండి, భగవంతుడు ఇంకోలాగా చేశాడు, ఓకే, ఆయన కోరికే నా కోరిక అని, అలాగే. కానీ మన యొక్క కోరిక భగవంతుడి యొక్క సంకల్పానికి శృతి కూడినప్పుడు అమితమైన సంతోషము, సంతృప్తి కలుగుతుంది. కృష్ణుడు అంటాడు, సర్వాన్ అశేషత అని. అంటే నీ అన్ని సంకల్పాలను పూర్తిగా వదిలేయి, ప్రత్యేకంగా నీ సంకల్పమును పెట్టుకో. ఏదైనా జరిగింది అనుకోండి, అది భగవంతుడి సంకల్పంలాగా జరిగింది అనుకో, అప్పుడు ఒత్తిడి ఉండదు. మనకు నెరవేరడం ముఖ్యం కాదు, ఒత్తిడి రాకుండా ఉండడం ముఖ్యం. ఒత్తిడి వచ్చిందనుకోండి, వెనకాల కోరికలన్నీ నిలబడిపోతాయి క్యూలో. దానివల్ల ఏమవుతుంది, వృద్ధాప్యం 60-70 ఏళ్ళైనా కూడా నీ కోరికలు తీరవు. ఇంకా ప్రశాంతత చెందేది ఎప్పుడు? భగవంతుడి సంకల్పానికి విరుద్ధమైన సంకల్పము మన యందు రాకూడదు. నువ్వు ఏమి కోరుకున్నావో అదే నా కోరిక. భగవంతుడా, నువ్వేం కోరుకున్నావో అదే నా కోరిక అవని. ఇది ఒక యోగి ధ్యానంలో ఏర్పరచుకోవలసినటువంటి ఏకైక సంకల్పం. సామాన్యంగా ఏదో మనసు నియంత్రిస్తే చాలు అనుకునేటటువంటి ధ్యానం చేసే వాళ్ళకి ఇవేం అవసరం లేదు. కానీ ఆధ్యాత్మికం వైపు వెళ్ళాలి, ఇది నాకు గోల్ కాదు, నేను భగవంతుడిని గత శ్లోకంలో చెప్పినట్టు ఆత్మసాక్షాత్కారం పొందాలి అన్నప్పుడు దీన్ని పాటించాలి. భగవంతుడి సంకల్పమే నా సంకల్పం అవని, నాది అని ప్రత్యేక సంకల్పం వద్దు. అలాంటప్పుడు మనకు ఒత్తిడి అనేది ఉండదు. ఎప్పుడైతే ఒత్తిడి ఉండదో మన యొక్క సంకల్పాలన్నీ పోతూ ఉంటాయి ముందు. ఇంకోటి ఏమంటాడు, సంకల్పాలు తగ్గించుకో. భగవంతుడి సంకల్పమే నీదైనప్పుడు, ప్రత్యేకంగా నీ సంకల్పమే లేనప్పుడు అలా ఇబ్బంది లేదు. మీకు ఆధ్యాత్మికంగా ఏమవుతుంటే అదే ముందుకెళ్తూ ఉంటాయి. సంకల్పము ఎక్కడ పుడుతుందో దానిని అక్కడే నియంత్రించాలి అంటాడు కృష్ణుడు. ఏ విధంగా నియంత్రించాలి? సంకల్పం పుట్టేదే మనస్సు ద్వారా. మనం మనస్సుకు నిరంతరం ఈ విధంగా చెప్తూ ఉండాలి, నువ్వు పిచ్చి పిచ్చి సంకల్పాలు చేయొద్దు. ఒకవేళ చేస్తే అది నెరవేరదు, తర్వాత నెరవేరలేదు అని చెప్పేసి బాధపడాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు మనస్సుకి మీరు ఆటో సజెషన్ ఇస్తూ ఉండాలి. మనసు ఏం చేస్తుంది, ప్రకృతిని చూస్తుంటుందండి. ఎందుకంటే ఇంద్రియాలన్నీ మనసుకే కనెక్ట్ చేయబడి ఉంటాయి. టీవీ వస్తుంటుంది, టీవీలో మధ్య మధ్యలో మీ యాడ్స్ అన్ని ఎందుకు ఇస్తాడు? మిమ్మల్ని మీ యొక్క కోరికలు నింపడానికే వస్తూ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్. ఇవన్నీ కూడా మనకు విషయం తక్కువ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. కొత్తవన్నీ చూపిస్తూ ఉంటాడు. ఎందుకు? ఎవడిలో అయినా ఒక్కడిలో అయినా సంకల్పం కలగకపోదు. ఆ సంకల్పాన్ని ఎంత త్వరగా అటెన్షన్ డైవర్ట్ చేసేట్లయితే అంత మంచి అడ్వర్టైజ్మెంట్. దానికైతే చాలా డబ్బు పే చేస్తారు.
ఊరికే వాళ్ళు ఏదో పబ్లిసిటీ ఇవ్వడం కాదండి, మిమ్మల్ని కొనేలాగా ప్రేరేపిస్తారు. ఇది ఒకరోజు రోజు వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఈ రోజు కొంటారు. ఇవన్నీ ఎందుకు కొంటారులేండి అనొచ్చు. రోజు మీకు చూపిస్తూ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా మీ మనస్సు ఏం చేస్తుంది, అదే కొనాలి. షాప్కి వెళ్తారు, అదే మీకు అక్కడ కనిపిస్తుంది, అది మీరు కొంటారు. టీవీలో రోజు వస్తుంటుంది, ఏదో కొనిపడేద్దామని కొనేస్తారు. లేదా ఏది కొనాలని ఆలోచన చేస్తారు కదా. సో అలాగా మన లోపల సంకల్పాలు రేకెత్తించడానికి యాడ్స్ అని వస్తూ ఉంటాయి. అప్పుడు మనం చెప్పాలి, ఇవన్నీ వాళ్ళ బిజినెస్. ఎందుకంటే వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చూపిస్తున్నారు, మనం ఉచితంగా అంటే మనము టీవీ కడుతున్నాం అంటే అది వేరే విషయం. కానీ ఎవడి బిజినెస్ వాడిది కదా. సో వాడితో చూపిస్తున్నాడు, సో వాడికి చూపించుకొని దానికి మనం రియాక్ట్ అవ్వడం వద్దు. మనస్సును రియాక్ట్ అవ్వకుండా నియంత్రించడం మన పని. చూపించడం, వాళ్ళని రియాక్ట్ అయ్యేలాగా చేయడం వాళ్ళ పని, రియాక్ట్ అవ్వకుండా చూసుకోవడం మన పని. అందుకే మనం ఎప్పుడు ఆటో సజెషన్ ఇవ్వాలి. నువ్వు పిచ్చి సంకల్పాలు చేయొద్దు, ఒకవేళ చేస్తే అది నెరవేరదు. ఇలా మీరు ఆటో సజెషన్ ఇస్తూ ఉండాలి. అప్పుడేం చేస్తున్నది, ఎప్పుడు ఎవడో ఒక యాడ్ ఇచ్చినప్పుడే అది టర్న్ అయినప్పుడు మనం రోజు ఇలా చెప్తే టర్న్ అవ్వదా? ఖచ్చితంగా అవుతుంది. కావున ఈ పిచ్చి సంకల్పాలను వదిలేయి అని ఈ విధంగా మనస్సుకి నిరంతరం చెప్పి దానిని నియంత్రించాలి. సాధకుడి యొక్క దారి తప్పించేది మనస్సే, సరి అయిన దారిలో పెట్టేది కూడా మనస్సే. మంచి విషయాన్ని మీరు పట్టుకున్నారనుకోండి, సరి అయిన దారి. చెడు విషయాన్ని పట్టుకున్నారనుకోండి, మీరు అధపాతాళానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మంచిది చెడు ఏది తెలుసుకొని వెళ్ళాలి. ఇవే మనిషి యొక్క దారిని తప్పిస్తాయి. కావున మనస్సుకు నిరంతరం ఈ విధంగా చెబుతూ ఉంటే అది చివరకు దాన్ని ఒప్పుకుంటుంది. నువ్వు పిచ్చి సంకల్పాలు చెయ్యకు, చేస్తే జరగదు, అన్నీ వదిలి, పిచ్చి సంకల్పాలను వదిలే మీరు చెప్తూ ఉండాలి. పిచ్చి సంకల్పాలను మనం సింపుల్గా కొట్టిపడేయం. పిచ్చి సంకల్పాలను ముందుగా మనం బుద్ధితో నిర్ణయించే చెప్తాం. ఇది పిచ్చి సంకల్పము అని మీరు నిర్ణయించాలిగా, అది ఎవరు చేయాలి? బుద్ధి చేయాలి. బుద్ధి చేయాలంటే ఏం చేయాలి? లోతుగా ఆలోచించాలి. వీడు ఎందుకు యాడ్స్ వేస్తున్నాడు? యాడ్స్ వేయడం వల్ల వీడికి ప్రయోజనం ఏంటి? నేను దీని నుంచి బయటపడాలంటే నేను ఎలా చేసుకోవాలి? సెల్ఫ్ రెస్ట్రైంట్ ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి? ఇవన్నీ మనం చేయాలి. అవన్నీ చేసిన తర్వాత ఇది మంచి సంకల్పమా పిచ్చి సంకల్పమా తెలుస్తుంది. మీకు సూపర్ మార్కెట్ వెళ్ళాలనుకోండి, వాడు అక్కడ పెడతాడు, మీరు 200 గ్రాములు గులాబ్ జామున్ కొన్నారంటే ఇంకో 200 గ్రాములు ఉచితం అని అంటాడు. ఉచితం అనేది హైలైట్ చేస్తాడు. మనకు ఉచితాలంటే చాలా ఇష్టం కాబట్టి ఏం చేస్తాం, అయ్యో ఒకటి ఎక్స్ట్రా వస్తుంది కదా ఉచితంగా, కొనేస్తాం. అది ఓల్డ్ స్టాక్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వాడేమో సమాజ సేవ చేయట్లేదండి. ఏ బిజినెస్ చేసేవాడైనా కూడా సమాజ సేవ చేయడం లేదు. జనులకు పాపం అందరూ మంచి కాని అని చెప్పి చేయరు. అలా చేసేట్లు కాబట్టి ఏదో మారుమూల కుగ్రామంలో అన్నం గిన్నం లేని వాళ్ళకి చేస్తాడు, మనకి చేయడు. సో అలా పెట్టాడంటే ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. వాడైతే ఊరికే అయితే వాడు బిజినెస్ లాస్ చేసుకోడుగా. ఓల్డ్ స్టాక్ అయినా అయి ఉండాలి, ఓల్డ్ స్టాక్ క్లియరెన్స్ అయినా అయి ఉండాలి, లేకపోతే దాని డబ్బు దీని డబ్బు కలిపేసి ఉండాలి. ఇలా లేకపోతే స్టాక్ క్లియర్ చేసేయాలి. ఎందుకంటే వాడి దగ్గర చాలా పేరుకుపోయి ఉంటుంది, ఎవడు కొనడం లేదు, అట్లీస్ట్ సగం డబ్బైనా రాని అని చెప్పి ఏం చేస్తాడు, స్టాక్ క్లియర్ చేయడానికి మొత్తం పంపించేస్తాడు. అంటే ఇక్కడ వాడి స్వార్థం చూసుకుంటున్నాడు. మనం ఏం చేస్తాం, అయ్యో ఒకటి ఉచితంగా ఇస్తున్నాడు కదా, ఇక వేరే చోట ఎందుకు, ఇక్కడే కొనేద్దాం, ఈ సమయంలోనే కొనేద్దాం, ఎక్కువ రోజులు ఆఫర్ ఉండదు. మన మనస్సుని గిరగిర తిప్పేస్తుంది. కాబట్టి ఆటో సజెషన్ అనేది ముఖ్యం. మనస్సుకు నిరంతరం ఈ విధంగా చెబుతూ ఉంటే అది చివరికి ఒప్పుకుంటుంది. మీరు వాడు మనకు ఉచితంగా ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తున్నాడు ఆలోచించండి. ఏ కారణంగా లేకపోతే ఊరికే అయితే ఇవ్వడుగా, ఏదో ఉంటుంది లొసుగు, అది మనం నష్టపోయేలాగే ఉంటుంది. వాడికి క్లియర్ కాలేదనుకోండి, ఏమవుతుంది, ఓల్డ్ స్టాక్ అవుతుంది. ఓల్డ్ స్టాక్ అయితే మనకి ఇబ్బందేగా. ఓల్డ్ స్టాక్ మనం ఎక్కువ ఇచ్చుకోనాలా. ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటల్, ప్యాకెట్ పైన ఎక్స్పైరీ డేట్ చూస్తాం మనం. మన మూర్ఖత్వం అదే. ప్యాకెట్ పైన ఎక్స్పైరీ వాడు అంత కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడంటారా? దీనికి ఒక యంత్రాంగం కావాలి. ఒకటి డేట్ అయిపోయింది అనుకోండి, ఒక ప్రోడక్ట్ డేట్ అయిపోయిందండి, ఒక గోధుమ పిండి ఎవడు కొనలేదు, ఎవడు కొననే పదార్థం ఏం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి.
దానికి ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ యంత్రాంగం అవన్నీ వాడు నిజంగా విలువలను పాటిస్తున్నట్టయితే డిస్ట్రాయ్ చేయాలి. చేస్తున్నాడా? మనం ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయాయి అనుకుందాం. మనం ఏదో ఒకటో రెండో అంటాం. వాడికి స్టాక్ ఎంత ఉంటుంది? చాలా ఉంటుంది. అంత వాడు నష్టపోయాడు అనుకోండి, వాడికి ఏంటి? ఎక్కువ రోజులు పెట్టుకోవడం లేదు. వాడు ఏం చేస్తాడు? ఆ యొక్క పాత ఉన్నటువంటి ఓటి కవర్ మారుస్తాడు, డేట్ మారుస్తాడు. జరగడం లేదా? జరగడానికి అవకాశం లేదా? ఉంది. ఎందుకంటే అవకాశం లేదు అనడానికి మన దగ్గర యంత్రాంగం ఉందా? దానిని ఏంటంటే దాన్ని పరీక్షించే పర్యవేక్షణ చేసే యంత్రాంగం ఉందా? ఉంది. పని చేయడం లేదు. ఎంతమందిని పనిచేస్తే అలా అనుకున్నాం అనుకోండి, ఎన్నో ప్రోడక్ట్లు వేస్ట్ అయిపోతాయండి. ఎవడైనా వేస్ట్ అయిపోతే మళ్ళీ తయారు చేస్తాడా? బిజినెస్లు నిలబడతాయా? నిలబడవు. దాని ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటర్. నష్టపోయేది ఎవరు? మనం. సో అలాంటి దానికి చాలా దూరంగా ఉండాలి. ఇవన్నీ మనం ముందే ఎందుకు ఇస్తున్నాడు ఇవన్నీ ఆలోచించామనుకోండి, మన మనసు ఖచ్చితంగా దాని వైపు వెళ్ళదు. మన కోరికలు ఏముంటుంది? అది మనకి 2 వచ్చేస్తున్నది కానీ ఆలోచిస్తున్నాం. అరే క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నామా? డబ్బులో కాంప్రమైజ్ అవుతున్నామా? ఏదో దాంట్లో కాంప్రమైజ్ అవ్వాలి. అది మనం ఆలోచించాం. మన లౌకికంలో ఉన్న కోరికలన్నీ ఇలాగే. మన కోరికలు మంచిదే, కానీ దేంట్లో కాంప్రమైజ్ అవుతున్నాం? ఆధ్యాత్మికంలో కాంప్రమైజ్ అయిపోతున్నాం. దానివల్ల మనిషి పరిస్థితి ఏంటి? మనిషికి ఇల్లు కావాలి, మంచిదే, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోకపోయినా కూడా బాడిగింట్లో ఉండొచ్చండి, అదేమంత నష్టం లేదు. బాడిగిల్లు లేకపోతే సత్రం ఎక్కడో చూడటం. కానీ ఆధ్యాత్మికం మళ్ళీ రాదు. భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం మళ్ళీ రాదు. ఈ విద్య, ఉద్యోగం, వివాహ, సంతానం ప్రతి జన్మలోనూ ఉంటుంది. కానీ మనిషి జన్మ మళ్ళీ వస్తుందో లేదో గ్యారంటీ లేదు. ఇది మనకు క్వాలిటీ, ప్రయారిటీ దేనికి ఇవ్వాలని ఆలోచించాలి. ప్రయారిటీ దేనికి ఇవ్వాలని ఆలోచిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. మనలో మంచి సంస్కారాలను అలవాటు చేసుకోవాలి. వెనకటికి దీని కొరకు చిన్నపిల్లలకు అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్కారాలు అలవాటు చేసేవారు. చిన్న వయసులోనే మనసు, చిన్న వయసులో ఎలా ఉంటుంది? మనసు బంకమట్లాగా ఉంటుంది. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తిప్పచ్చు. ఏది చెప్పినా కూడా దాన్ని యథార్థంగా గ్రహించడం జరుగుతుంది. మనస్సు యొక్క గుణం ఏంటంటే, దానిని మనము ఒక చోట నిర్బంధించినట్లయితే అది మరో చోటుకి జారుకుంటుంది. కృష్ణుడు అంటాడు, మనస్సును జారుటకు అవకాశం ఇవ్వద్దు అని. సంకల్పాలను త్యాగం చేసి భగవంతుడు ఇచ్చిన దానిని భగవత్ ప్రసాదమని భావించి స్వీకరించు, సంతోషముగా దానిని అనుభవించు. లేని దానిని కావాలి అని కోరుకొని కృంగిపోవద్దు అంటాడు భగవంతుడు. మన కోరికలన్నీ ఎలా ఉండాలి అంటే నెరవేరేలాగా ఉండాలి. అది నెరవేరుతుందనే గ్యారంటీ ఉండాలి. నెరవేరకపోతే నా ఇబ్బంది లేకుండా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా ఉంటే కలలు కనండి, లేదా కలలు కనకండి. ఏమవుతుంది? మీకు అన్ని కోరికలన్నీ కూడా నిలబడిపోతాయి. ఒక 5 కోరికలు నిలబడిపోయాయి అనుకోండి, జరగకుండా, ఏంటో నా జీవనం ఏదనుకున్నా కూడా ముందుకెళ్ళడం లేదు, నాకు అన్ని ఫెయిల్యూర్సే వస్తాయి. ఎంతోమంది జ్యోతిష్యాన్ని అడుగుతుంటారు, నేను ఏది పట్టుకున్నా అది ఫెయిల్ అయిపోతుందండి. ఎందుకంటే చేసే సంకల్పాలు అలాగ ఉంటాయి. ప్లస్ దానికి ఒక ప్లానింగ్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు. ప్లాన్ ఏ పోతే ప్లాన్ బి చేయాలి. ఆ ప్లాన్ బికి ఎవరు ప్రిపేర్ అవ్వడు. ప్లాన్ సి బి పోతే ప్లాన్ సి, జెడ్ వరకు ఉన్నాయండి. ప్లాన్ జెడ్ వరకు ఉంది. మనం ప్లాన్ చేస్తూ ముందుకెళ్ళాలి, కానీ ఈ ఆపడం పెద్ద పని కాదు. సో ఇలా చేసుకుంటేనే మంచిది. లేకపోతే కోరికలు పెట్టుకొని ప్రయత్నము సరిగా చేయకుండా, దానికి ఒక ప్లాన్ బి సిద్ధం చేసుకోకుండా ఏదైనా ఫెయిల్ అయిందనుకోండి, కృంగిపోతాం. అదే సక్సెస్ వచ్చిందనుకోండి చాలా సంతోషపడతాం. అయ్యో నేను అనుకోలేదండి, నేను సక్సెస్ అవుతానని అనుకుంటాం. ఎందుకంటే ప్లాన్ లేదు కాబట్టి. ఇది చాలా ముఖ్యం అండి. మనం వెనుక చెప్పుకున్నట్లు మనస్సును ఒకసారిగా మార్చటం కుదరదు. దానిని చాలా నిదానంగా మరల్చాలి. ఒకేసారి నిర్బంధించాలనుకోండి, అది ఏదో ఒక సందర్శించుకుని జారుకుంటుంది. అది పిల్లి ఉంది, మీరు ఒక చిన్న 4 గోడల మధ్య కట్టేసి కొట్టారనుకోండి, మిమ్మల్ని రెక్కేస్తుంది. మామూలుగా అయితే పిల్లి ఏం భయపెట్టదు, కానీ 4 గోడల మధ్య ఉంచుకోండి, మిమ్మల్ని రక్కి పెట్టేస్తుంది.
అలాగా మనస్సుని నిర్బంధించారనుకోండి, అది మిమ్మల్ని పాడు చేస్తుంది. దాన్ని మెల్లమెల్లగా మార్చాలి. మెల్లమెల్లగా ఆ ఉత్కృష్టమైన ఆనందమునకు మరల్చాలి. దీని కొరకు నీ యొక్క విశ్లేషాత్మకమైన బుద్ధిని ఉపయోగించు అని అంటాడు కృష్ణుడు. విశ్లేషాత్మకమైన అంటే డీప్గా ఆలోచించు అంటాడు. దీనికి ధైర్యము మరియు పట్టుదల కావాలి. గురిని చేరుకునేంత వరకు నేను విచలితుడిని కాబోను అనేటటువంటి బుద్ధి, కన్విక్షన్ ఉండాలి. ధైర్యం, కరేజ్ ఉండాలి. ఇలా తర్కమును అధిగమించి తర్కాతీతమైనటువంటి భగవంతుని వైపు మనస్సును నడిపించాలి. తర్కం అంటే లాజిక్ చూడకుండా, భగవంతుడు మన లాజిక్లకి లోబడేవాడు కాడు. మన లాజిక్స్తో భగవంతుని పట్టుకోవాలంటే ఇవన్నీ వదలాలి. మనస్సు మొదట మన స్వరూపాన్ని గుర్తించి అచట నిలిపి ఆ తరువాత స్వరూపంలోని భగవంతుని వైపు నడిపించాలి. ఒకసారి భగవంతుడి వైపుకు నిలిచినటువంటి మనస్సును వేరే ఏ చింతా చికాకు లోను కాకుండా అచటే నిలబడేటట్టు జాగ్రత్త పడాలి. ఆధ్యాత్మికంలో ఇటువంటి కోరికలకు ఎవరూ ఇబ్బంది పడినట్లు దాఖలాలు లేవండి. ఎందుకండి భగవంతుణ్ణి ఎందుకు ప్రార్థించాలి అంటే, మనం కోరుకునేటటువంటి ఏ కోరికకైనా సుఖము దుఃఖము ఇచ్చేటటువంటి 2 అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రపంచంలోని ఏ వస్తువు కానీ, ఏ విషయం కానీ, ఏ వ్యక్తి కానీ తీసుకోండి, అది సుఖం ఇస్తుందా దుఃఖం ఇస్తుందా? సుఖము ఇవ్వచ్చు, దుఃఖము ఇవ్వచ్చు. ఒకసారి సుఖం ఇచ్చింది మళ్ళీ దుఃఖం ఇవ్వచ్చు, ఒకసారి దుఃఖం ఇచ్చింది మళ్ళీ సుఖం ఇవ్వచ్చు. అందమైన అమ్మాయి సుఖం ఇస్తుంది, దుఃఖము ఇస్తుంది. మీతో బాగా చక్కగా మాట్లాడితే సుఖం, మీ ఏదైనా ఒక చివాట్లు మనస్పర్ధలు వచ్చాయనుకోండి, అదే అమ్మాయి మీకు దుఃఖం ఇస్తుంది. తల్లి దగ్గరగా ఉంటే ఆనందం, బిడ్డ నుంచి దూరంగా వెళ్ళిందనుకోండి, బిడ్డ ఏడుస్తాడు. అలాగా సుఖం ఒక్కటే ఇచ్చేది, ఆనందం ఒక్కటే ఇచ్చే ఒక వస్తువు ఏదైనా ఉందంటే అది భగవంతుడు మాత్రమే. వేరే ఇంకా ప్రపంచంలో ఏ వస్తువు లేదు. అన్నీ కూడా ద్వంద్వాలకు లోపడే ఉంటాయి. భగవంతుడికి మాత్రం ద్వంద్వాతీతుడు. భగవంతుని పట్టుకున్నాం అనుకోండి, మనకు సుఖమే తప్ప ఇక దుఃఖం అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా, భగవంతుడినే ఎందుకు పట్టుకోవాలి, ఆధ్యాత్మికం వైపే ఎందుకు వెళ్ళాలి అంటే ఆన్సర్ ఇదే. మనకు దుఃఖం ఉండదు. మనం దుఃఖానికి ప్లాన్ బికి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. భగవంతుని పట్టుకున్నామంటే, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, లౌకికమైన ఏదైతే సుఖము దుఃఖము 2 ఇస్తుందో ప్రతి ఒక్క దానికి ప్లాన్ బి ఉండాలి. అంటే 2వ దానికి ప్రిపేర్ అవ్వాలి. భగవంతుడి విషయంలో మాత్రం 2వ ఆప్షన్ లేదు, ఓన్లీ ఒకే ఆప్షన్. మీరు దాన్ని టార్గెట్ చేసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది. లేదు ఇది కుదరలేదు, భగవంతుడు నన్ను సహకరించేది ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకెవరు లేదు. మనలో ఏదైనా లోపం ఉంటుందే కానీ భగవంతుడు ఏమి ఇబ్బంది పెట్టడు. దానికి మన ప్రయత్నంలో లోపం ఉండొచ్చే కానీ చేరుకోవడంలో, ప్రయత్నం చేస్తే చేరుకోవడంలో లోపం అయిందని ఎక్కడా లేదు. భగవంతుడు పార్షియాలిటీ చూపించాడండి మా యొక్క జాతి వాళ్ళను, అలా ఉండదు. భగవంతుడు ఎవరిని వివక్షకు గురి చేయడు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్లాన్ బి నాకు అక్కర్లేదు, నేను ఒకదానికే ప్రిపేర్ అవుతానంటే ఆధ్యాత్మికంలో ఉన్నంత ఆనందం వేరే దాంట్లో ఉండదు. ఆధ్యాత్మికంలో దుఃఖపడిన వాళ్ళు ఎవరైనా ఒకరిని చూపించండి. నేను చాలా రోజులు సాధన చేశానండి, భగవంతుడు చెప్పినట్లు అన్నీ చేశానండి, మనస్సు నియంత్రించానండి, తర్వాత ఇంద్రియాలను నియంత్రించాను, బుద్ధిని ప్రేరేపించాను, అన్నీ ప్రేరేపించానండి, అన్నీ ప్రేరేపించి సక్సెస్ అయిన వాడికి ఇంకా ఈ ఆన్సర్ ఇక్కడ ఇబ్బంది అనేది ఎక్కడుంది? లేదు కదా. నేను మనస్సు నియంత్రించేశానండి, అయినా నాకు ఏం కోరికలు తీరలేదంటే ఎలాగే? ఇది తప్పు. ఎందుకంటే మనస్సు నియంత్రిస్తే ఇంక కోరికలు రావు. సో అలాగా ఆధ్యాత్మికంలో ఎప్పుడూ కూడా ఆనందమే తప్ప దుఃఖానికి తావు లేదు. అందుకే మన పూర్వీకులంతా కూడా ఆధ్యాత్మికం వైపు మరలండి, భగవంతుడిని ఆశ్రయించండి, ఇవన్నీ కూడా ఊరికే చెప్పలేదండి. ఏదో మనకు తెలియదు, అప్పుడు చిన్నప్పుడు పిల్లల్ని చేతులు పట్టుకొని గుడికి నడిపించారు, అది ఒక బ్లైండ్ బిలీఫ్ వచ్చిందని ఎప్పుడు అనుకోవడానికి. ఎందుకంటే అందులో ఆనందమే తప్ప దుఃఖం అనేది లేదు.
ఇది తెలుసుకోవాల్సినటువంటి సత్యం. అందుకే మన నిత్య జీవనంలో మనకు కర్తవ్యం ఏంటి? కర్తవ్యంలో కొన్నిసార్లు ఏమవుతాయంటే నెరవేరకపోవచ్చు అండి. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, ఆ పిల్లలను చదివించాలి. పిల్లల్ని చదివించడం మాత్రం తండ్రి కర్తవ్యము. 15 ఏళ్ల వరకు పిల్లలను శిక్షించి చదివించాలి. ఎందుకంటే వాళ్ళకు చదవాలా వద్దా అనేటటువంటి ఆప్షన్స్ వాళ్ళకు ఉండవు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఆటలపైనే ఆసక్తి చూపుతారు. కాబట్టి ఎవరేమనుకున్నా కూడా వాళ్ళని శిక్షించడం, సామ దాన భేద దండ అవన్నీ తండ్రి చూడాలి. ఖచ్చితంగా వాళ్ళని కూర్చోబెట్టి ఆటలాడించేటప్పుడు ఆటలాడించాలి, చదివించేటప్పుడు ఖచ్చితంగా చదివించాలి. దానికి ఎవరేమనుకున్నా నష్టం లేదు. మా ఇంట్లో భార్య అని అనుకోని వాళ్ళని ఎందుకు కొడతామండి, కొట్టద్దండి, తల్లిదండ్రులు ఇంట్లో చెప్తూ ఉంటారు, వాళ్ళని హింసించండి అని చెప్తారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీకు ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఎలా అనుకూలమైతే మీరు అలా చేయొచ్చు, అదే మీ కర్తవ్యం. కాబట్టి దీంట్లో కాంప్రమైజ్ అనేది ఏం లేదు, దీంట్లో ఎక్కడ దోషాలు అనేది రావు. కాబట్టి కర్తవ్యం ఒక 15 ఏళ్ళు అయిపోయాయి అనుకోండి, మళ్ళీ పిల్లల్ని కొట్టడం వాళ్ళపైన మీకు అధికారం ఉండదు, చెప్పాలంతే. వాళ్ళు పాటిస్తారు, లేకపోతే లేదు. అందుకే పిల్లల్ని పెంచడం అనేది 15 years ప్రాజెక్ట్. 15 years ప్రాజెక్ట్ మీరు సరిగా నిర్వహించలేదా, లైఫ్ టైం ప్రాజెక్ట్ అయిపోతుంది. మీరు జీవితాంతం వాళ్ళని చూసుకుంటూనే ఉండాలి. ఆ పరిస్థితికి చేస్తుంది. పెద్దయ్యాక వాడికి సంతానం కలిగినా కూడా ఏం చేస్తాం, అలా చేయకరా, నీకేం తెలియదు అంటుంటాడు తాతగారు. అది మూర్ఖత్వం. నాయన ఇలా చేస్తే బాగుంటుంది, అయిపోయింది, అక్కడికి చేస్తే చేయి, లేకపోతే లేదు, నీ ఇష్టం. మళ్ళీ నిరీక్షించాల్సిన పని లేదు. కానీ 15 ఏళ్ల వరకు ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఇలాగా మన కొన్ని కర్తవ్యాలు ఉంటాయి, కర్తవ్యాలు చేసుకుంటూ పోవాలి. అతిగా ఉన్నటువంటి కోరికలను నియంత్రించాలి. నియంత్రించడంతో పాటుగా ఒకవేళ ఏ కారణం చేతనైనా నా కోరిక తీరలేదంటే వాట్ ఈజ్ నెక్స్ట్, ప్లాన్ బి ఏంటి, రెడీ చేసి పెట్టుకోండి. ప్లాన్ బి లేదంటే మీ మనస్సు పైన ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరిగిపోయింది అనుకోండి, ఇంకా మీరేం ఆలోచించలేరు. కాబట్టి ఒక 5 కోరికలు తీరేటప్పటికి 5 కోరికలు రివర్స్ అయిందనుకోండి, లేదు నేనేమనుకున్నవి ఏది జరగట్లేదు, నాకు ఆత్మహత్య శరణం అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకంటే మనసు పైన ఒత్తిడి పెరిగిపోయింది అనుకోండి, ఇంకా అనుకున్నటువంటి కోరికలు ఎగ్జిక్యూట్ కావు. ఇంకంతే, ఇంకా నేనే అనుకున్నది ఏం కావట్లేదు, ఇంకా అనుకున్నవన్నీ కూడా అంతే, ఇంక నేనేమనుకున్నా కాదేమో, ఇంకా నేను బ్రతికి వేస్ట్ అని చెప్పేసి చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కాబట్టి మనస్సు పైన ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఒత్తిడి పెరిగిపోయిందా, దానికి లిమిట్ లేదనుకోండి, ఇంకా ఆత్మహత్య శరణం అందరికీ. అలాగా ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఒత్తిడి వద్దు అంటే ప్లాన్ బి రెడీ చేసి పెట్టుకోండి, అప్పుడు ఏమీ ఇబ్బంది ఉంటుంది. సో ఇది ఇవాళ కృష్ణుడు మనకి ఇచ్చేటటువంటి మనస్సును ఎలా నియంత్రించాలి, ఆత్మ సాక్షాత్కారం పొందే మార్గం ఎలా ఉండాలి చెప్పాడు భగవంతుడు. సో ఆ కోరికలను తగ్గించుకోండి. భగవంతుడి సంకల్పమే నా సంకల్పం అని పెట్టుకోండి. మనసుకి ఎప్పుడు ఆటో సజెషన్ ఇవ్వండి. పిచ్చి పిచ్చి సంకల్పాలు చెయ్యకు, చేస్తే జరగవు, పిచ్చి పిచ్చి సంకల్పాలను వదిలేయి అని ఆటో సజెషన్ ఇవ్వండి. భగవంతుడి సంకల్పమే నా సంకల్పం, అతడికి విరుద్ధంగా నేను సంకల్పాలు చెయ్యను అనేటటువంటి పట్టుదలతో కమిట్మెంట్ పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఎవరైనా సరే ఆనందంగా ఉంటారు. ఒక వస్తువు ఒక సమయంలో సుఖం ఇస్తుంది, ఇంకో సమయంలో సుఖం ఇవ్వాలని లేదు. మంచి ఇల్లు కట్టుకున్నాం, ఏసీ వేసుకున్నాం, సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్, కింగ్ సైజ్ బెడ్ అన్నీ ఉన్నాయి, అన్నీ సుఖం ఇస్తాయి. కానీ అవన్నీ జీవితాంతం సుఖం ఇస్తాయా? ఇవ్వదు. ఏదో ఒకరోజు దుఃఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు సినిమా యాక్టర్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేరా? చేసుకున్న వాళ్ళు ఉన్నారుగా. వాళ్ళ ఇంట్లో అందరికీ సౌకర్యాలు ఉన్నాయిగా, మళ్ళీ ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? సామాన్యుల కన్నా వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారు. మోసాలకు ఎందుకు పాటుపడుతున్నారు? అన్నీ సుఖంగా ఉంటుంది, ఇప్పుడు ఇల్లు అయింది, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇంకెందుకు నాకు డబ్బు ఎందుకు అనిపించదు? సో కోరికను తీర్చడం ద్వారా మన పని ఇంకా అయిపోయింది, గొడవ వదిలిపోయిందని అనుకోవడానికి లేదు. కోరికలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. మీరు అగ్నికి ఆహుతి ఇచ్చినట్టు, అగ్ని లోపల నెయ్యి పోసారనుకోండి ఇంకా పెరుగుతుంది, కానీ ఇదేదో నీళ్ళలాగుందండి అని చెప్పేసి నెయ్యి వేయండి ఏమవుతుంది? బొగ్గుమని పడుతుంది. కోరికలు అంతే. కోరికలు నెరవేర్చేసానండి ఇంకా గొడవ వదిలిపోయిందంటే కుదరదు, ఇంకోటి రెడీగా ఉంటుంది, దానికన్నా పెద్దదై రెడీగా ఉంటుంది. సో ఈ విషయాల్లో మన యొక్క
రోజువారీ కార్యాలలో మనం చేసే విషయాలు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే మనస్సు ఒత్తిడికి లోనవుతుంది, ప్రశాంతతకు దూరం అవుతాం. ఇది ఈ శ్లోకం ద్వారా మనకు కృష్ణుడు ఇచ్చేటటువంటి సందేశం. సో ఇవి సమయాతీతమైంది కాబట్టి ఇవాళ ఇంతటితో ముగిద్దాం. తర్వాత వచ్చే వారం ఇంకొన్ని శ్లోకాన్ని చూద్దాం. శ్రీకృష్ణ అర్పణమస్తు.